ప్రభునందు ప్రియులైన మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, అలాగే ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియచేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొక చిన్న సందేశాన్ని మీ వద్దకు తీసుకురావాలని ఎంతగానో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఈ యొక్క సమయములో మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. మరి దేవాతి దేవుడు నేటి క్రైస్తవ సంఘాన్ని ఏ రీతిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు, నేటి క్రైస్తవ సంఘానికి ఆయన ఏ విధమైనటువంటి పేరు ప్రత్యేకతలు కలిగి ఆ యొక్క పేరు ప్రత్యేకతల ద్వారా సంఘం ఏ పోలికలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ విషయాన్ని రాత్రి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ చిన్న సందేశాన్ని మీరందరూ కూడా వినాలని, గ్రహించాలని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తున్నాను. పిల్లరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము జాగ్రత్తగా చదివి ఆ మాటల్లో ఉన్న సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించి నేటి క్రైస్తవ సంఘము ఏ రీతిగా వాక్యానుసారంగా ఉండాలో దాన్ని మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన అనుభవం అని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తే, పరిశుద్ధ గ్రంథములో ఉన్న మర్మాలను మనం గమనిస్తే నిజంగా దేవునికి మనము ఏ విధంగా ఆ సాధకము చేసుకోవాలో, దేవునికి మనం ఏ విధంగా అప్పగించుకోవాలో, లోకానికి ఏ విధంగా మనం మాదిరికరంగా ఉండాలో మనకు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉందండి. నేడు క్రైస్తవ సంఘాలు నానాటికి ఆ యొక్క ఉజ్జయింపబడ్డానికి బదులు పూర్తిగా బలహీనమైపోయే స్థాయికి వస్తాం. చాలా బాధాకరమైన అనుభవం. క్రైస్తవ సంఘాలు ఉజ్జయింపబడాలి, అనేక స్థలాల్లో దేవునికి సాక్షార్థంగా నిలబడాలి, ఈ లోకములో ఒక నక్షత్రాల వలె వెలగాలి, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చేవారుగా ఉండాలి, అలాగే సంఘాల్లో సత్యమును గూర్చిన స్తంభాల వలె నిలవాలి, సమాజాన్ని వెలిగించేవారుగా మారాలి. అలాంటి క్రైస్తవ సంఘం నేడున్న దినాలలో చాలా అరుదుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ పూట నేను తెలియజేసే మాట ఏమిటనంటే, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే మాటలు జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో సంఘమును గూర్చిన విలువలు, దేవుని యొక్క జీవము కలిగిన సంఘమును గూర్చిన అనుభవాలు, సత్యాలు ఎన్నెన్నో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుతున్నాం. ప్రతి ఆదివారం, ప్రతి సందర్భములో యూట్యూబ్ ద్వారా ఆయా సందర్భాల్లో వాక్య పరిచయాల ద్వారా మనం వింటున్నాం. కానీ ఈ రోజున జీవము కలిగిన సంఘముగా ఉండవలసిన ప్రజలు ఈనాడు చాలా మంది ఆ జీవములో నిలబడలేక తొట్టిల్లిపోతూ ఉన్నారు, వైదొలిగిపోతూ ఉన్నారు. తద్వారా యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన చిందించిన రక్తాన్ని ఎంత మాత్రము కూడా లెక్క కట్టలేకపోతూ ఉన్నారు, విలువనివ్వలేకపోతూ ఉన్నారు. తత్ఫలితంగా సమాజములో మార్పునకు బదులు ఇంకా ఎక్కువ చెడిపోయే అనుభవాలే కనబడుతున్నాయి. గనుక ప్రియమైన క్రైస్తవ సంఘమా, నేడున్న దినాలలో మనము సాక్షి సమూహముగా తయారవ్వాలనే ఈ రీతిగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు మరి తన శిష్యుడైన తిమోతికి రాస్తూ, తిమోతికి రాసిన మరి మొదటి పత్రికలో సంఘమును గూర్చిన కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు తన యొక్క శిష్యుడకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే,
ఈ 15వ వచనములో సంఘమును గూర్చిన శ్రేష్టమైన మాటను మనం గమనించవచ్చు. ఈ మాటను మనము అర్థం చేసుకున్నట్లయితే అసలు సంఘం ఎలా ఉండాలో, సంఘమునకు దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏంటో, లేక ఆ సంఘము దేవుని కొరకు ఏ విధంగా జీవించాలో ఇక్కడ మనకు తెలియపరచబడతా ఉన్నాయి. ఇక్కడ చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా మీరు గమనించండి. అపోస్తుడైన పౌలు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. అసలు దేవుని సంఘం ఎలా ఉన్నదని పౌలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దేవుని దృష్టిలో ఎలా ఉండాలని, లేక దేవుని దృష్టిలో ఎలాగో నడుచుకోవాలని తెలియజేస్తున్నాడని అంటే, ఆ సంఘము సత్యమును గూర్చి స్తంభముగా ఉండాలని సంఘము కొరకు పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈనాడు క్రైస్తవ సంఘాలు ఎలా ఉండాలి? తిమోతి నడిపించుచున్న సంఘము బట్టి పౌలు చెప్తున్నాడు, సంఘము ఎలా ఉండాలనంటే, జీవము కలిగిన దేవుని సంఘం ఎలా ఉండాలనంటే, ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉండాలి అని చెబుతా ఉన్నాడు. పిల్లరా, ఈనాడు క్రైస్తవ సంఘాలు ఎలా ఉండాలనంటే, జీవము కలిగిన దేవుని సంఘముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములో కడగబడి, లోకములో నుంచి ప్రత్యేకించబడి, ఒక స్థాయిలో భక్తి చేస్తూ ఉన్న నీవు ఎలా ఉండాలి అని ఈ వాక్యం నీకు తెలియజేస్తూ ఉంది అని నువ్వు ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని సంఘములో చేర్చబడ్డాం. లోకములో నుంచి దేవునిలోనికి వచ్చాం. అపరిశుద్ధతలో నుంచి పరిశుద్ధతలోనికి వచ్చాం. అమర్యాదలో నుంచి మర్యాదలోనికి వచ్చాం. లోక అనుభవాల్లో నుంచి దేవుని స్వారూప్యంలోనికి వచ్చాం. అయితే మనం ఎలా ఉంటున్నాం? ఒక స్తంభముగా ఉంటున్నామా? సంఘాలకు మీరు ఎలా ఉంటున్నారు? సంఘములో మీ పాత్ర ఎలాంటిది? సంఘములో దేవుని కొరకు మీరు ఎలాగూ జీవిస్తున్నారు? ఈ విషయాలన్నీ నేడు మనకు కొరతగా ఉన్నాయా, లేక వీటన్నిటిలో మనము సమపాళ్ళు కలిగి జీవించగలుగుతున్నామా? ఇదే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. పిల్లరా, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ఉండాలనంటే, పౌలు అంటున్నాడు తిమోతితో, సత్యమునకు స్తంభమునై ఉండాలి అని చెబుతా ఉన్నాడు. అయితే నేనంటున్నాను వాక్య ప్రకారం, ఈనాడున్న క్రైస్తవ సంఘములో జనులు ఎలాగూ ఉండాలనంటే, సామెతలకు రాసిన ఆ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో ఎలాగూ తెలియజేయబడుతూ ఉంది. ఏమది అనంటే, పిల్లరా జాగ్రత్తగా గమనించండి, దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సంఘానికి జీవమునిచ్చేది ఏమిటనంటే, దేవుని సంఘానికి ప్రాముఖ్యమైనది ఏమిటనంటే, దేవుని సంఘానికి గొప్ప పరిమాణము ఏమిటనంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి, ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యములో ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. ఈ పూట తెలియచేయబడుతున్న వాక్యం సంఘానికి ఏమనంటే, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగుండాలనంటే, దేవుని ప్రవక్తనంతటి యందు, ఆయన అధికారము అంతటి యందు మనము ఆయన అధికారాన్ని ఒప్పుకునే వారిగా మనం ఉండాలని వాక్యం తెలియచేస్తూ ఉంది. పిల్లరా, దేవుని అధికారమును మనము ఒప్పుకునేవారుగా ఉండాలి. మన ప్రవక్తనంతటి యందు దేవుని అధికారానికి, లేక ఆయన అధికారానికి ఒప్పుకునేవారుగా ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట మనకు తెలియపరచబడతా ఉంది. మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నామా? దేవుని మాటను మనము ఆ మాటకు శిరస వహించేవారుగా ఉంటున్నామా? దేవుని మాటను జాగ్రత్తగా గమనించేవారుగా ఉండగలుగుతున్నామా? దేవుని మాట వింటేనటండి
మనము బ్రతుకుతామట. నీవు నా మాట వినిన ఎడల నేడు నీవు బ్రతుకుదు అని వాక్యం సెలవిస్తా ఉంది. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలనంటే వారి ప్రవక్తనంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకునేవారుగా ఉండాలి. ఆయన అధికారానికి ఒప్పుకునేవారుగా ఉండాలి. ఇక రెండవది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనములో మనందరికీ తెలుసు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకొను అని వాక్యం తెలియజేస్తా ఉంది. నిజమే, క్రైస్తవ బిడ్డలు నిజంగా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అందరూ కాదు కానీ కొంతమంది చాలా అజాగ్రత్తగా వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. మందిరము లోపల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అయితే మందిరములో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. దేవుని మందిరములో మన ప్రవర్తన చాలా దేవునికి ఇష్టకరంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. అసలు జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలి అని అంటే, రెండవదిగా దేవుని మందిరములో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున చాలా మందిలో అశ్రద్ధ, అనాలోచన, వ్యతిరేక స్వభావం, తిరుగుబాటు స్వభావం, ఇంకా హెచ్చించుకునే స్వభావం, తగ్గింపు లేని స్వభావం ఎక్కడుంటుందనంటే దేవుని మందిరంలోనే. ఇలాంటి అనుభవాలు క్రైస్తవ బిడ్డల్లో ఉంటే గనక దేవుడు ఎంత మాత్రము కూడా క్షమించడండి. దేవుడు మనల్ని ఒప్పుకోడండి. దేవుడు మనల్ని అంగీకరించడు. ఆయన అంగీకరిస్తున్నాడని అనుకోవడం మన అవివేకం పిల్లరా. దేవుని దగ్గర జాగ్రత్తగా ఉంటేనే, కీర్తనకారుడితో చెప్తున్నాడు దేవుడు, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచిన ఎడల దీవెన మీకు వచ్చునని చెబుతా ఉన్నాడు. మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మందిరములో భయము లేని భక్తి చేయడం వలన నష్టపోయేవారుగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో చాలా మంది నష్టపోయారు. కానీ నేడు పిల్లరా, జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న ప్రజలు నష్టపోవడానికి వీల్లేదని దైవజనులు ఈ మాటలు మీకు తెలియజేయుచున్నారు. జాగ్రత్తగా గమనించాలని నేను తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన బిడ్డలారా. ఒకటి, జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న ప్రజలు ఆయన అధికారానికి ఒప్పుకునేవారుగా ఉండాలి. రెండు, ఆయన దేవుని మందిరములో ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనములో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, ఆ సంఘము మొట్టమొదటిగా ప్రభువునకును ప్రభు చిత్తమును బట్టి దైవజనులకును వారు అప్పగించుకున్నారు అని చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తే నిజంగా ఆ సంఘం అటండి, మాసిదోనియాలో ఉన్న సంఘం ప్రభువుకిని ఆ తదుపరి ప్రభు చిత్తం వలన, దేవుని చిత్తం వలన దైవజనులకును అప్పగించుకున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంత గొప్ప ధన్యత అండి! అసలు జీవము కలిగిన దేవుని సంఘములో మనుషులు ఎలా ఉండవాలనంటే, మూడవదిగా దేవునికిని దైవజనులకును అప్పగించుకునేవారుగా ఉండాలి. ఈనాడు అజమాయిష్ చేసేవారే ఎక్కువగా ఉన్నారు. పెత్తనదారులే ఎక్కువగా ఉన్నారు సంఘములో. అధికారమును, మాకు పదవులు కావాలనే వారు ఎక్కువగా ఉన్నారు సంఘములో. కానీ దేవునికి దైవజనులకు అప్పగించుకుని ఉపదేశ క్రమంలో నడిపించబడేవారు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు దేవునికి అంటు కట్టబడిన వారు కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏది చేయలేరు. ఇదిగో నాతో మీరును మీతో నేనును ఉండులాగున మీరు సిద్ధపడండి అని దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. అలా ఉంటున్నామా? మనం మందిరానికి వెళ్తున్నాం, మన ప్రవక్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకుంటున్నామా? ఒప్పుకుంటే గనక మనం ఫలిస్తాం. దేవుని మందిరానికి వెళ్తున్నాం, మన ప్రవక్తన అక్కడ బాగుంటుందా? బాగుంటే గనక మనం అభివృద్ధి పరచబడతాం. దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవునికిని అలాగే దైవజనులకును మనం అప్పగించుకుంటున్నామా? అప్పగించుకున్నట్లయితే నువ్వు రేపొద్దున్న కాపాడబడుతున్నావు. ఈ మంచి సమయంలో ప్రభు నీతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని, ఈ పూటను స్వీకరించాలి. ఈ యొక్క ఛానల్ ద్వారా లేక యూట్యూబ్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా నీ వద్దకు ఈ వాక్యం వస్తూ ఉంది. దీన్ని ఎలా స్వీకరించడానికి సిద్ధపడుతున్నావు నీవు? నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలు మనందరం
దేవుని సంఘములో చేర్చబడిన వారు. అసలు దేవుని సంఘానికి ఎంత ప్రాముఖ్యత, ఎంత విలువ, ఎంత ఆధిక్యత ఉందో అది మనకి ఏమైనా అర్థమవుతుందంటారా? అది మనం ఏమైనా తెలుసుకుంటున్నామంటారా? ఏదో క్యాజువల్గా ఏదో సండే ఆ వర్షిప్కి వెళ్ళి వచ్చేస్తున్నాం, లేక ఆరాధనకి వెళ్ళి వచ్చేస్తున్నాం, ఈ వారంతో మా పని అయిపోయింది అని అనుకుంటున్నారా? లేదండి. మనము దేవుని సంఘములో చేర్చబడమే గొప్ప ధన్యత. దేవుని సముఖములోకి వెళ్ళడమే గొప్ప ధన్యత. అయితే వెళ్ళిన మనం ఎలా ఉంటున్నాం? వెళ్ళిన మనం జీవము కలిగిన దేవుని సన్నిధిలోకి వెళ్ళిన ఆ యొక్క సంఘములో చేర్చబడిన మనం జీవము కలిగిన వారిగా ఉంటున్నామా? జీవము లేని వారిగా ఉంటున్నామా? నా ప్రభు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రేమించి మనలను ఆయన సంఘములోనికి చేర్చుకున్నాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న యవనస్తుడాలా, అమ్మా, అయ్యా, జీవము కలిగిన దేవుని సంఘములో మనుషులు ఎలా ఉండాలి, జనులు ఎలా ఉండాలని అంటే వాక్యం చెబుతా ఉంది. మన ప్రవక్తనంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకునేవారిగా ఉండాలి. రెండవదిగా జనులు ఎలా ఉండాలని అంటే, ఇదిగో మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవక్తన జాగ్రత్తగా చూసుకునేవారుగా ఉండాలి. మూడవదిగా జనులు ఎలా ఉండాలని అంటే దేవునికిని దైవజనులకును అప్పగించుకునేవారుగా ఉండాలి. ఈ రోజున నీ మార్గములో, నీ ప్రయత్నాలలో, నీ పనులలో దైవజనుల యొక్క ప్రార్థన సహాయం నీకెంత అవసరమైనది. నీ సంఘము యొక్క ఆ ప్రార్థనా జీవితం నీ కుటుంబానికి నీకు ఎంత అవసరమైనది. ఈ రాత్రికాల సమయంలో ఏ రీతిగా ఉండాలని ఆశపడుతున్నావు? జీవము కలిగిన దేవుని సంఘంలోకి వెళుతున్నావు, మంచిదే. దేవుని సన్నిధిలోకి వెళుతున్నావు, మంచిదే. అయితే నీ ప్రవర్తనలో ఉంది. ప్రవర్తన బాగుంటే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పరచబడతావు. నీ ప్రవర్తన సరైనది కాకపోతే నువ్వు మందిరానికి వెళ్ళినా ఓడిపోతావు, వాటం పాలైపోతావు. దేవుని మీద ఇంక నువ్వు నేరాలు మోపడానికి ఎంత మాత్రం కూడా అవకాశం ఉండదు. గనుక ఈ రాత్రి లేక ఈ సమయంలో నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను సరిచేసుకోవాలని దినదాసుడిగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రభు కృప మీకందరికీ తోడైనను గాక. ఒక చిన్న ప్రార్థన, ఈ సందేశం వినే వారందరి కొరకు ఒక చిన్న ప్రార్థన. మన ఈ యొక్క లైవ్లో ఎక్కివేస్తున్న లేక ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న మీరందరూ కూడా ప్రార్థనలు ఎక్కివేయించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి నాయన ఒక చిన్న సందేశాన్ని అయా నీ ప్రజల కొరకు, నీ సంఘము కొరకు వినిపించడానికి మీరు ఇచ్చిన ప్రేరణ కొరకే నీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంతమంది నాయన ఈ యొక్క సందేశాన్ని వింటున్నారో, వినబోతున్నారో వారందరినీ కూడా జీవము కలిగిన దేవుని సంఘములో చేర్చి, జీవము కలిగిన దేవుని సంఘములో వారు ఎలా ఉండాలో, వారి ప్రవక్తన ఎలా ఉండాలో వారికి ఈ మాటల ద్వారా ఒక మంచి ప్రేరణ మీరు కలిగించమని, వారు నాయన వారి ప్రవక్తన అంతటి యందు నీ అధికారాన్ని ఒప్పుకునే వారిగా చేయమని ప్రభా, దేవుని మందిరములో వారి ప్రవక్తన సరిగా ఉండేట్టుగా మార్చమని, అలాగే నాయన నీకును ఎదుగో దాసులకు అప్పగించుకునే మనస్సు వారికి దయచేయమని, ఎంతమంది ఈ మాటల ద్వారా దర్శించబడ్డారో వారిని నూరంతులుగా అభివృద్ధి చేయమని, వారిని సమృద్ధిగా బ్లెస్ చేయమని, మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఆర్థికపరమైన దీవెనలు, నాయన ఆరోగ్యపరమైన దీవెనలు సమృద్ధిగా బిడ్డలకు కలుగునుగాక అని ప్రార్థిస్తూ, బిడ్డలను ఆశీర్వదిస్తూ మా నాథుడు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. May God bless you all. Praise the Lord.